నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను, నాకు తోచిందే చేస్తానన్నట్టుంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. జనాల చేతిలో ఉండే ప్రతిపక్ష హోదా గురించి ఆయన పట్టుబడుతున్నారు. బలం లేదని చెప్పడం లేదు, అందుకు అంగీకరించడం లేదు. అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా సాకు చెప్పి బహిష్కరించారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న శాసన మండలికి మాత్రం హాజరవుతున్నారు. 11 మంది బలమున్న పార్లమెంటుకు సైతం వెళుతున్నారు. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. అప్పుడే కావలసినంత సమయం దొరుకుతుందని, ఏపీ ప్రజల గురించి ఆలోచన చేస్తానని, వారి తరపున వాయిస్ వినిపిస్తానని చెప్పుకొస్తున్నారు. అంటే శాసనసభలో ఒకలా, శాసన మండలిలో ఇంకోలా, పార్లమెంటులో మరోలా వ్యవహరిస్తూ తనపై ఉన్న అభిప్రాయాన్ని బలంగా చాటి చెబుతున్నారు జగన్. చంద్రబాబుకు కించపరచాలన్న ఉద్దేశంతో తమ దయాదాక్షిణ్యాలతో ఆయనకు ప్రతిపక్ష నేత మిగిలిందని నాడు నిండు సభలో చెప్పుకొచ్చారు. 23 మంది టీడీపీ సభ్యులుండేవారు, అందులో 4 ఫిరాయించారు వైసీపీలోకి. అంటే సంఖ్యాబలం 19కి పడిపోయింది. అప్పట్లో ఒకరిద్దరిని లాగేస్తే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా పోతుందని నిండు సభలో సీఎం హోదాలో చెప్పారు జగన్. అంటే అసెంబ్లీలో 17 స్థానాలుంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. జగన్ మాటల్లో అర్థమవుతోంది. కానీ 11 సీట్లొచ్చిన తనకు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబడుతుండడం వింత గొలుపుతోంది. గతంలో తన మాటల్నే తాను వక్రీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.